వైజాగ్ ఆల్రెడీ వెళ్తాం. సో మేము ఇప్పుడు కరీంనగర్లోని డ్యామ్ ఉంటుంది కదా, మానేర్ డ్యామ్. సో డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో మీకు కూడా చూపిస్తాము. లెట్స్ గో మోక్ష. సో ఇప్పుడు మేమున్న ప్లేస్ నుంచి అయితే మేమైతే ఇప్పుడు డ్యామ్కి అయితే వెళ్తున్నాం. సో డ్యామ్ రూట్ అయితే ఇలా ఉంటుంది. సో అక్కడ చూసారు కదా మనకి ట్రాఫిక్ పోలీస్ అయితే ఉన్నారు. సో ఒక్కొక్కసారి బాగా ట్రాఫిక్ ఉన్నప్పుడు అయితే కనిపించరు. సో ఈ రోజు అయితే కనిపించారు. అదేంటో ట్రాఫిక్ పోలీస్ నాకైతే ఒక్కొక్కసారి ఎంత ట్రాఫిక్ ఉన్నా అసలు అక్కడ ట్రాఫిక్ పోలీసులా ఉండే వాళ్ళు అసలు కాదు. సో మొత్తానికి మనమైతే డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. సో ఫుల్ వాటర్ ఉంటాయి అని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఈ రోడ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్గా ఈవినింగ్ వస్తే మాత్రం మనకి ఎక్కువ వాకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. అండ్ వీకెండ్స్ వస్తే వాకింగ్ చేసే వాళ్ళు కాకుండా మిగతా అందరు పర్సన్స్ అయితే కనిపిస్తారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్, మధ్య మధ్యలో జనాలు అయితే ఉండరు. సో ఇక్కడ మనకి ఫుల్ రెయినీ సీజన్ ఫుల్ అయినప్పుడు ఇక్కడ వరకు వాటర్ వస్తాయి. మనం ఇంకా బతుకమ్మ టైంలో అయితే చాలా వరకు ఇక్కడ వరకు వాటర్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం ఆ ఎండింగ్కి వెళ్ళి దిగిపోతాం అన్నట్టు. ఆ ఎండింగ్ వరకు వెళ్ళడానికి 2-3 రూట్స్ అయితే ఉంటాయి. సో ఇలా ఉంది కదా, అట్లా 2-3 రూట్స్ ఉంటాయి మళ్ళీ మనం దిగడానికి. సో మేమైతే లాస్ట్ వరకు వెళ్ళి అక్కడ దిగుతాము. సో టోటల్ వీడియో అయితే చూడండి. మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి కరీంనగర్లో టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదండి, ఇది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్. ఈ లోయర్ మానేర్ డ్యామ్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కరీంనగర్కి వస్తే విజిట్ చేయండి. చాలా మంది అయితే వస్తారు. ఎవరైనా కరీంనగర్లో పెళ్ళిళ్ళు అవుతాయి కదండి మనకి చుట్టాలు ఎవరైనా, వాళ్ళు కూడా కరీంనగర్కి వచ్చారంటే డ్యామ్ ఒకసారి అయితే లుక్ వేసి అయితే వెళ్తారు. అండ్ ఈవినింగ్స్ వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. మనం ఇఫ్ ఇన్ కేస్ బైక్లో వెళ్ళినట్టయితే సైడ్కి మంచిగా బైక్ ఆపేసి అక్కడ కూర్చోవచ్చు. చాలా వరకు సీటింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి కింద టెంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ టెంపుల్స్ కింద సైడ్ ఉంటాయి. అండ్ ఇటు డ్యామ్ సైడ్ కూడా ఒక టెంపుల్ అయితే ఉంటుంది. చాలా మంచి వే అన్నట్టు. సో కార్లో వచ్చినా కానీ మనము ఇలా కార్లో టోటల్ లాస్ట్ వరకు అయితే మంచిగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కార్లో ఇలా వెళ్తూ ఉండొచ్చు. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. మా పాప అక్కడ గుడి ఉందని దండం అయితే పెడుతుంది దేవునికి. చూసారు కదా ఎన్ని వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. వాటర్ అయితే ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో లాస్ట్కి అక్టోబర్ వరకు వచ్చే వరకు చాలా వరకు వాటర్ వచ్చే అవకాశం అయితే అప్పుడు ఉంటుంది. సో చూసారు కదా ఫుల్ రష్ అయితే ఉంది. వీకెండ్స్లో వస్తే ఎక్కువ జనాలు అయితే ఉంటారు, వీక్ డేస్లో వస్తే తక్కువ జనాలు అయితే ఉంటారు. అదిగోండి వాటర్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎక్కడమ్మా మెరుపుతీగ వాటర్ ఇక్కడ అని చూస్తుంటే ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అసలు డ్యామ్కి వస్తే మాత్రం కార్ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళే ఇలా పైకి అయితే ఎక్కండి. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా ట్రాఫిక్ ఉంటుంది. అటు వెళ్తుంటే ఇటు వెళ్తుంటే ఒకటే రోడ్లో ఇట్లా 4 కార్స్ ఎదురుగా ఉంటాయి. మన సైడ్కి ఇన్ని కార్స్ అయితే ఉంటాయి. మంచిగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా వెళ్ళండి. ఇలా బైక్స్లో కూడా షికార్లు అయితే చాలామంది చేస్తారు. అండ్ ఫోటోషూట్స్ కూడా చాలామంది చేసుకుంటారు. ఎందుకంటే చూసారా అక్కడ స్కై ఆకాశం అయితే చాలా బాగుండే, కింద వాటర్. మంచి కెమెరా పిక్స్ తీసుకోవాలంటే కూడా ఇక్కడ మంచి డ్రెస్ వేసుకొని బాయ్స్ కూడా చాలా ఫోటోషూట్స్ అయితే ఇక్కడ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పటికి చాలాసార్లు వెళ్ళినా, కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది. ఎందుకంటే అంత క్లైమేట్ అంతా చూడడానికి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. చూసి రాట్ పక్కన గోడ మీద ఫుల్ గ్యాంగులు, లేడీస్ గ్యాంగ్, వాకింగ్స్ వచ్చే వాళ్ళ గ్యాంగ్, బాయ్స్ గ్యాంగ్, గర్ల్స్ గ్యాంగ్, ఫుల్ గ్యాంగ్స్ వచ్చి ఇక్కడ ముచ్చట వేస్తూ ఉంటారండి. చాలా ఎంజాయ్ చేస్తుంటారు గాలికి ఇట్లా అని చెప్పేసి. ఇక్కడ అక్కడక్కడ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా కామన్, అన్నీ దొరుకుతాయి, ఏం కాదు. సో చూసారు కదా అక్కడ మనకి టవర్, ఐటీ టవర్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ అవన్నీ అయితే ఉన్నాయి. చాలా బాగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఈ ప్లేస్లో, మంచి ప్రశాంతంగా ఉంటుంది. మనం కార్ తీసుకెళ్ళాం, పక్కకు అట్లా పార్క్ చేసి మంచిగా ఉండేసి రావచ్చు. సో మేమైతే ఇట్లా కార్లోనే రౌండ్ అయితే వేసి మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ యాక్చువల్లీ జనాలు ఎట్లుంటారు ఏంది కథ డ్యామ్ దగ్గర అని చెప్పేసి అయితే చూపించిన చూడండి. అయితే కార్ నుంచే వీడియో తీసిన, ఏంది మే కార్ నుంచే ఇట్లా వీడియో తీస్తుందని వింతగా అయితే చూసిర్రు. అయినా పర్లేదని నేనైతే వీడియో తీస్తూనే ఉన్నాను. ఎందుకంటే చూపించాలి కదా ఇట్లా ట్రాఫిక్ ఇదంతా బాగుండే. అసలు వెదర్ అయితే మేమైతే కిందికి దిగలే కానీ మంచిగా అయితే ఉండే. కిందికి దిగితే మా పాప అయితే ఇక ఆగని కూడా ఆగది. ఇంకా వాటర్ ఎందుకు డేంజర్, చాలామంది ఇట్లా ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసినాము. చూసిరు కదా అక్కడ పోలీస్ అయితే ఉన్నారు. ఎందుకంటే ముందుకు వెళ్ళనివ్వరు వెహికల్స్ అవన్నీ కూడా. కొంచెం వాకింగ్ చేసే వాళ్ళు అయితే ముందుకు వెళ్తారు. సో ఇక్కడైతే మనకి బోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒక్కొక్కసారి పెద్ద బోట్స్, స్టీమర్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇలా అయితే మనమైతే కిందికి దిగాలి. కిందికి దిగుతుంటే ఆ పక్కనే మనకి ఉజ్వల పార్క్ ఉంటుంది.
సో ఇదే రోడ్లో మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి డీర్ పార్క్ కూడా ఉంటుంది, అదంతా బైపాస్ రోడ్ అంటారు. ఇక్కడైతే ఉంటుంది, తెలిసిన వాళ్ళకైతే ఓకే. కొత్తగా కరీంనగర్ నుంచి తెలుసుకొని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఇది తెలుసుకోవాలి, ఎందుకంటే బైపాస్ రోడ్ నుంచి అయితే ఉంటుంది మనకి డ్యామ్ రోడ్ ఇట్లా పైకి ఎక్కేది అంతా కూడా ఇటు సైడ్ ఉంటుంది. ఉజ్వల పార్క్ వచ్చినప్పుడు డెఫినెట్గా మిస్ కాకండి, డ్యామ్ ఎక్కడం అయితే మిస్ కాకండి. ఎక్కనిస్తారు, ఎప్పుడైనా ఎక్కవచ్చు, మనమైతే మంచిగా అయితే ఉంటుంది. ఇలా అయితే కిందికి అయితే దిగినాము, కింద దిగినాక ఇలా ఉంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.